పెడుతున్నారా? ప్రజలకు సేవ చేయాలని పెడుతున్నారా? ఒకే ఒకసారి మా అందరి కోసం పాడేళ్ళొచ్చుగా. దేవుడేగా ముఖ్యం. ఆ దేవుడేగా ఈ గొంతిచ్చింది. ఆ గొంతుతో ఒక్కసారి పాప గురు మా కోసం కాకపోయినా గురు కోసం పాడొచ్చుగా. వాడు మిమ్మల్ని ఎంత నమ్మాడు? మరి నేను నమ్మక ద్రోహినా? నేను చెడ్డదాన్ని, అందరినీ మోసం చేశాను కదా. నేనెవరు? నువ్వు ఆడుకోవడానికి దొరికిన ఒక బొమ్మ. నువ్వు కీస్తేనే నా కాళ్ళు చేతులు కదలాలంటావు. ఆ మాట మీరు అనకండమ్మా. డోంట్ కాల్ మీ అమ్మా. లేదమ్మా, మీకోసం ఇదంతా చేశాను. తామసేనమ్మా మీకు తగిన వాడు. నా గురించి నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఆ తామస్ ఎవరు? మీరెవరు ఆడదాని మనసు అర్థం చేసుకోలేదు. నీకు జీవితం విలువ తెలుసు అనుకున్నాను. ఏం సాధించావో చెప్పనా? నన్ను నవ్వించావు, నన్ను కవ్వించావు, నాలో ప్రేమను రగిలించావు. నీ మాటలు నిజం అనుకున్నాను. నా హృదయాన్ని నీకు అర్పించాను. కానీ నువ్వు నేను కన్న కళలన్నీ కళ్ళలో చేసావు దేవా. ఒక ఫ్రెండ్ కి గిటారు, ఒక ఫ్రెండ్ కి రికార్డింగ్ ఛాన్స్. కానీ కానీ నీ గురించి ఆలోచించావా దేవా? నా గురించి ఆలోచించావా? నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరినీ నేను మహారాణులా చూసుకుంటాను. వాళ్ళే లోకంలో నాకు ముఖ్యం అనుకుంటాను. నన్ను నేను మర్చిపోతాను. అదో పెద్ద కలవ్వ. నేను చేయాల్సిన పని అవ్వగానే 50 మంది టిప్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను ఎప్పుడు వాళ్ళని చూసినా తెలిసినట్టు ఉండకూడదు, నమ్మకూడదు. అందరితో ప్రేమగా ఉండేవాడిని, అందులో ఆనందించేవాడిని. అప్పుడు నేను కస్టమర్నిగా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నా హెయిర్ స్టైల్ ని మార్చలేదు, లైఫ్ నే మార్చేశాను. నా హృదయాన్ని పగలగొట్టావు. తట్టుకోలేదు దేవా, తట్టుకోలేదు. నీ పని అయిపోయిందిగా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇదిగో ఇదిగో నీ 50 రూపాయల టిప్ తీసుకొని ఇక్కడ వెళ్ళు.